నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా మా పిల్లల బర్త్డేకి నేను ఇంట్లో కేక్ చేయాలి నా చేతులతోటి అని. నేను ఇంట్లో చాలాసార్లు కేక్ చేసినా కానీ పర్ఫెక్ట్‌గా బర్త్డే కోసం చేయడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైము. ఇక ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ఒకరోజు ముందే చేసిన. మంచిగా రాకపోతే బయట నుంచి అయినా తెప్పియచ్చు అని చెప్పేసి మంచిగా వస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని ముందు రోజే చేసిన. కేక్ అయితే ఫస్ట్ బేస్ అయితే కుక్కర్‌లో చేసిన అనమాట. చాలా బాగా వచ్చింది. మైదాపిండితోటే చేసిన, మళ్ళీ పర్ఫెక్ట్ వస్తుందో రాదో అని చెప్పేసి విప్పింగ్ క్రీమ్ అయితే బయట నుంచి తీసుకొచ్చినాము. ఇక వాడికి క్రికెట్ అంటే పిచ్చి అనమాట. ఆడమైనా చూడమైనా క్రికెట్ థీమ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అలా ట్రై చేద్దాము అని అనుకున్నా. నేను అది గ్రీన్కి ఉంటుంది కదా మనకు పిచ్ దగ్గర, అది గ్రీన్ కలర్ గడ్డిలాగా పెడదాము అని అనుకున్నా కానీ కుదరలేదనమాట. ఇక అందులోనే కొంచెం ఫుడ్ కలర్ కలిపి అది కూడా క్రీమ్ లాగానే అప్లై చేసేసి వికెట్స్, స్టంప్స్, బ్యాట్ బాల్ పెడదాము అని చెప్పేసి వికెట్స్ అయితే టూత్ పిక్స్ పెట్టేసిన. పెట్టిన తర్వాత బ్యాట్ బాల్ కోసం అయితే ఫండెంట్ ఉంటుంది కదా, అది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అనమాట. ఇట్లా నేను ఒక సైడ్ అయితే అట్లా ఫ్లవర్స్ లాగా వేసేసి నేను ఇది కేక్కి సంబంధించిందంతా తీసుకున్నాను అనమాట, అవన్నీ మెటీరియల్స్. అందుకని బాగానే వచ్చింది ఫండెంట్ అనమాట. ఇదైతే కొంచెం కలర్ వేసి బ్యాట్ బాల్ ఇవి చేసిన. ఆ పిచ్కి కూడా కింద పిచ్కి కూడా కొంచెం ఫండెంట్ కలర్ కోకో పౌడర్ వేసి అది కూడా చేసిన అనమాట. అసలు చాలా బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. అదే కట్ చేసిండు మావాడికి కూడా నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.